खतरनाक कॉमेडी शो। Let's welcome Rocket Raghava and team. Hey, dance ఎలా చేశాను? సేమ్ కోల్లాగే చేశారండి బాబు. కాదండి మీ జోబులో చిల్లు గబ్బు ఉండదు కదా, చికెన్ కూర అనే చిల్లుగారి కావాలా మీకు? ఆపుతావా? ఉండు, పెద్దోళ్ళు ఉన్నారు, కొద్దిగా మాట్లాడినా. నమస్తే సార్. నమస్తే మేడం. ఇప్పుడు మనిషి అన్నాక పని పాట ఉండాలంటారు. నేను ఏదో ప్రతిసారి పాట వేసుకుని వస్తున్నాను కానీ పనే లేకుండా పోతుందండి. అక్కడ దీనికి లోకు అయిపోయింది. నన్ను ఎలా ఆడిపోసుకుంటుంటది. పని దొరికితే నేను చెయ్యనండి. వెతికితే దొరుకుద్ది పని. 10 సంవత్సరాలు ఎతికాను, మంచి పిల్లమే దొరకలేదు. ఇంకా పని ఏం దొరుకుతుంది నాకు? ఏంటి నేను మంచి పిల్లని కాదా? అసలు చూసేవా? ఏం మాట్లాడుతున్నారండి? ఎప్పుడు ఇంట్లో తినేసి కూర్చోవడం తప్ప ఏదైనా పని చేసుకోవచ్చు. తినేసి ఎప్పుడు కూర్చోని రష్మిని చూడు, ఆవిడకి ఏమన్నా పనే పాట మేకప్ వేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటది. ఇటు అటు కదిలితే హే కదలకండి అలాగే ఉండండి అంటారు. కూర్చుంటే మాత్రం బయటికి వెళ్ళి పని చేసుకోలేవా అంటారు మమ్మల్ని. పనులు చేసుకోవాలి మాకు మాత్రం ఉండదు ఏంటండి? ఉద్యోగాలు వచ్చేది దొరకాలి కానీ డ్రైవరు కావాలను. ఏమే ఆఫీస్కి టైం అయిపోతుంది, వెళ్ళాలి. బుద్ధి జ్ఞానం లేదా? 3కి కాఫీయో టీ ఇవ్వాలని తెలియదా నీకు? నీకేం పని పాట ఉంది? ఇప్పుడే కదా డ్రైవర్ కావాలని పేపర్లో వేసారు. ఉద్యోగం రావాలి కదా. ఓల్ ఇండియాలో నా ఫేస్ ని రిజెక్ట్ చేసేవాడు ఎవడో లేడు తెలుసా నీకు ఆ విషయం? వద్దంటుంది. ఇది కాఫీ వద్దులే, నీ చేతితో కాఫీ అవసరం లేదు. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తాను. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? డ్రైవర్. స్క్రూ డ్రైవర్ అంత లేదు, నువ్వేట్రా డ్రైవరు? ఒక్కసారి స్టీరింగ్ పట్టుకున్నానంటే నా మాట నేనే అన్న తెలుసా? నా మాట అన్న ఏంటవా? నమ్మకంగా చేస్తావా పని? ఒక్కటి చెప్తున్నానమ్మా, అమ్మకి అన్నపూర్ణమ్మ ఫేమస్, నమ్మకానికి నేను ఫేమస్. ఆ మొదటి మాట చక్కగా ఉన్నది, అది అక్కడే ఆపే. కొత్త బండి ఈ చేతిలో ఎడుతున్నాను. జీతం మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తా? అయ్యో తమరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటానమ్మా. మంచోడు నాకు ఉన్నవప్ప. 25,000 జీతం ఇస్తా, 2 పూట్ల బో పెడతా. అదేటమ్మా, ఎవరన్నా 3 పూట్ల బో పెడతారు కదా? ఏట్రా వయసులో ఉన్న వాళ్ళకి 3 పూట్ల బొవ్వ అరుగుతుంది. ఈ వయసులో నీకు 3వ పూట బొవ్వ అరుగునా? ఒరే అబ్బే, మంచి డ్రైవర్ దొరికినాడు, కాఫీ పట్టుకొచ్చాయి. ఎండి గ్లాస్ తో కాఫీ డ్రైవర్ కి? ఎందుకు ఏడుస్తున్నావా? మీరు ఎండి గ్లాస్ తో నాకు కాఫీ ఇచ్చినప్పుడే అన్నపూర్ణమ్మ పేరు సార్థకం చేసుకున్నారమ్మా. అమ్మగారు తెగ ఊరుతున్నారు కానీ మర్చిపోయారు. డ్రైవర్ గా మా కాడ పని చేయాలంటే ముందు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. బాగా చదువుకొని సంతకం పెట్టాలి. ఇంకా చదవాలంట కళ్ళు. డ్యూటీలో జాయిన్ అయిపోయాను మేడం. గ్యారేజ్ లో పోయి బండి ఉంటది, కొట్టుకొచ్చాయి. గ్యారేజ్ లో బండి అన్నారు, అక్కడ రిక్షా తప్ప ఏం లేదమ్మా. మరి రిక్షాక నిన్ను పిలిచినాను. అంటే నేను మీరు డ్రైవర్ కావాలని అయితే నేను బెంజో BMW ఉంటది అనుకుని వచ్చానమ్మా. బెంజో BMW అయితే మేము తోలుకోలేమేటి? రిక్షా నడపాలంటే జబర్దస్త్ నాయక్ ఒక స్తంభంలో ఉంటాడు, ఆడనే పిలిపించుకొచ్చేది. రిక్షా బాగా తొక్కుతాడు. ఏట్రా అనుకుంటున్నావా? అదిగో ఏంటి అప్పుడే ఆల్రెడీ పెట్టేసుకున్నారేటి మీరు? నా మనవడా ఏంటి మనవడే ఎంత ఉన్నాడంటే ఇంకా మామగారు వయసు ఎంత ఉంటది? నీకంటే 10 ఏళ్ళు తక్కువ ఉండు. రిచ్చా తొక్కుతావా మానేస్తావా? తొక్కుతానులే, నేనే టిప్పోతాను. మరి రిచ్చా తొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వస్తానని దేవుళ్ళకు మొక్కేసుకున్నాను. అమ్మా మీరు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, నాకు 10 రోజులు సెలవు దొరుకుతుందమ్మా. అలాగేలాగా రిచ్చాలో వస్తానని దాన్ని పెట్టుకున్నాను రా. బతికి అయిపోయింది, ఎక్కేస్తారులే ఈ రోజంతా.
రిక్షాలో తీర్థయాత్ర, అది మీకు తీర్థయాత్రే, నాకు అంతిమ యాత్ర అవుద్ది. నేను రిక్షా తొక్కను. తొక్కనంటే కుదరదు, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు. వాళ్ళ అప్ప ఏటో అనుకో, నన్ను ఇలా మాట్లాడితే తెలదా అనుకో, నన్ను అగ్రిమెంట్ కూడా చెప్తున్నా. భాష తెలదు అనుకుంటే తెలుగు తక్కువ వాళ్ళు అనుకుంటావు ఏట్రా. రండి రండి రండి. ఏటి అలాగ తొందర పడిపోతున్నావేటే? నా మనవరాలు రావాలి. రేష్మే రేష్మే అమ్మగారు నాకు తెలియక అడుగుతాను, మా అమ్మ మనవరాలు ఇద్దరు ఒకే వయసులో ఉన్నారేటండి? సర్లేండి సర్లేండి. ఏటి తొందర పడిపోతున్నావా? మా మనవడు రావద్దా? మనవడు కూడా అబ్బే బేగ పారు వచ్చి. మీ మనవడు గారు డాన్స్ ఫ్లోర్ స్టెప్ అయి బాగా వేస్తారట కదండి? ఫస్ట్ ఫ్లోర్ లోనే సెకండ్ ఫ్లోర్ లోనే? ఆగు, ఏటి తొందర పడిపోతున్నావు? చక్రాల్లో గాలి దిగిపోనాది, ఊదు. గాలి ఊదాలా? టైర్ అనుకుంటున్నారా బెలూన్ అనుకుంటున్నారా మీరు? ఎలా కూర్తానండి? ఇంకా నువ్వు ఊదావా పీల్చావా గాలి? ఆగా, ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని? తీర్థయాత్రలో పోతున్నాను. నేను మొక్కుకున్న కోడి చచ్చిపోతే వస్తానని. చెప్పు తీసుకు అర్థం, కోడి చచ్చిపోతుంది, నువ్వు మొక్కుకున్నా ఉంటావు. ఎక్కడ ఎక్కుతావు నువ్వు? ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద పది రోజులు మనం క్యాంప్కి వెళ్ళి వచ్చేసామమ్మా. నా కాళ్ళు చూసారా ఎలాగున్నాయో? అరిగిపోయి 2 అడుగులు తగ్గిపోయిన, ఉన్నదే 3 అడుగులు. పర్లేదు, ఇంకో 10 రోజులు తగ్గొచ్చు. నేను ఇంటికి వెళ్ళి వస్తానమ్మా. నేను అలాగే వెళ్తావురా? రిక్షా వేసుకొని వెళ్ళి 10 రోజులు రిక్షా తొక్కొచ్చా, మళ్ళీ ఇంటికి రిక్షా మీద వెళ్ళమంటారా? హెల్ప్ చేద్దాం అనుకున్నదేమో. మీకు దండం పెడతానమ్మా, నా వల్ల కాదు. ఆయాస పడిపోతున్నావు. ఒరే అబ్బే, ఆ గంజాను ఊరిపిండి వడియం ఒకటి ఇచ్చి తినేసి పోతాడు. బెంజి అనుకుని వచ్చాను, ఇలా గంజి నీళ్ళు తాగిస్తారు అనుకోలేదు. ఇంకా ఆపండి, నేను ఇంటికి వెళ్ళిపోతా. ఏముంటే అదే తాగుతా. ఏటి రాడు దేక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. మన ఇంటికి పోదాం పదా. సరే బా. మా ఆయన వస్తాడు ఇప్పుడు. ఏమైందండి? ఏం కాలేదే. లోపలికి నడవండి. అబ్బా, ఇప్పుడు నా వల్ల కాదే, నేను లోపలికి రాలేను. ఏటి లోపలికి రాలేనంటారు? మల్లె పూలు కూడా ఎట్టుకున్నాను. నా వల్ల కాదే. మొగుడు చచ్చినోడు 10 రోజులు ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు అడగాలి కదా నువ్వు. లోపలికి నడండి, అడుగుతాను. 10 రోజులు బట్టి మీరేమో ఇంట్లో లేరు. నేను ఎంత బెంగెట్టుకున్నానో తెలుసా? నువ్వు బెంగే పెట్టుకున్నావే. నేను నా రెండు కాళ్ళు సరే పద, వస్తాను పద. ఇలాగా మా మామ కాకేస్తుంది. ఇప్పుడే కదా నీ డ్యూటీ దిగాను. ఏమో నాకు తెలియదు. కాళ్ళు 2 పట్టేసేసా. కాలు పట్టేసేయా, చేతులు పట్టలేక వచ్చావేట్రా? మా మనవరాలు టెలిగ్రామ్ ఇచ్చేసినదిరా, కేరళ నుంచి వచ్చేస్తుంది, పికప్ చేసుకురాపో. మరి రిక్షా వేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్తే బాగోదేనమ్మా. మేమంత ఎర్రి మొక్కల్లా కనపడుతున్నాం ఏట్రా నీకు? నువ్వు రిక్షాలో కేరళకి వెళ్ళి నా మనవరాలు పికప్ చేసుకుని రా. కేరళ ఎవడన్నా రిక్షా మీద వెళ్తాడా? మాట్లాడుతున్నావా? అగ్రిమెంట్ అందరా? ఏది చూపించు. ఇదేనా రాశాను? అగ్రిమెంటే కదా. చింపావు కానీ ఇప్పుడు సెల్లు పరిస్థితి ఏంటి? రికార్డింగ్. వీడు ఉన్నాడు కదా దున్నపోతులాగా. దేశం ఏం కర్మ, ప్రపంచం అంతా తిప్పుతాడు. అగ్రిమెంట్ ఏం లేదు. నా కాలు కందిపోతాయి. ఒరే పంది, ఇప్పుడు అవి కందిపోతే ప్రపంచం ఏం ఆగిపోతరా? ఆవిని ప్రపంచం అంతా తిప్పు, మధ్యలో ఆగే ఉంటే ఎతుక్కుని వచ్చి కొడతా. రిక్షా ఎట్టుకెళ్ళి గ్యారేజ్ లో ఎట్టి బాకరాగాడు ఎవడన్నా దొరికినప్పుడు పిలుద్దాం.
మరి మా జడ్జెస్ ఈ స్కిట్ గురించి ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, మీరు రావటం బాగుందమ్మా, నిజంగానే అన్నపూర్ణమ్మ గారు. మీ నటన మేము అప్పుడు థియేటర్ లో కూర్చొని చూసాం, ఇక్కడ కూర్చొని చూస్తున్నాం. ఇది కూడా థియేటర్ కదండి. రావు గారు మీ థాట్ బాగుంది, చూసి ఇష్టపడకుండా ప్రతిదీ సంతకం పెడితే లాగా ఉంటది. అన్నపూర్ణమ్మ నమస్కారం అండి, వెల్కమ్. ప్రతిసారి మీరు స్టేజ్ లో వచ్చినప్పుడు నిజంగానే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అయిపోతుంది కంప్లీట్ గా. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి. వెల్ పర్ఫార్మ్డ్, బాగుంది. ఆడియన్స్ ఎలా అనిపించింది మా రాకెట్ రాఘవ అండ్ టీమ్ చేసిన ఈ స్కిట్? బాగుందండి. అగ్రిమెంట్ చదవకుండా సైన్ పెడితే ఇన్ని కష్టాలు పడాలి. బ్యాక్ రోల్ ఎవరైనా మాట్లాడతారండి? అమ్మా, అన్నపూర్ణమ్మ గారికి మా యొక్క అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సీనియర్ ఆర్టిస్టు, ఆమె మాటలే మాకు వరాల మూటల్లాగా ఉంటాయి. ఆమె మాట్లాడుతుంటే మేము మర్చిపోతుంటాము. థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.